ఈసారి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? కాకర్ల సురేష్ గారు ఎందుకని? మంచి చేస్తారండి. ఆయన చేసిన మంచి ఏంది? అంటే ప్రభుత్వంలో రాకముందే ఆయన కొంతమందికి చాలా సాయం పొందాము. అమ్మా. బండ్లు లేని వాళ్ళకి బండ్లు ఇచ్చిండ్రు, ఉమ్. ఏదైనా బాగలేదంటే సాయం చేసి కళ్ళు ఆపరేషన్లు కానీ అన్ని ముందు ప్రభుత్వంలో రాకముందే ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన మేము ఓటు వేయాలనుకుంటున్నాం ఈసారి. అమ్మా, గెలిచినప్పుడు ఇంకా మాకు డెవలప్ గుండె ఆపరేషన్ ఎంతమంది చేస్తుంటారమ్మా మీ అందరి ప్రకారంగా? ఎంతమంది? నీ పేరమ్మా? బీబీజానమ్మా. అమ్మ, ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కాకర్ల సురేష్ గారు ఇద్దరి మధ్యన హోరాహోరీగా జరుగుతూ ఉంది. ఈసారి ఎవరికి ఓటు అయిపోతున్నారు? ఎవరు గెలుపొందబోతున్నారు? అమ్మా, నేను కాకల సురేష్ నే వేస్తా ఓటు. ఎందుకని? ఎందుకనంటే నాకు ఎవరో తెలవదు, నాకు ముక్కు మొహం తెలవదు. నాకు పిలిచి బండి ఇచ్చాడు. ఏం బండి ఇచ్చాడమ్మా? తోపుడు బండి ఇచ్చి నాకు సాయం చేసాడు. మరి నన్ను అంత సాయం చేసినోడు వదిలేసి పక్కనోడికి నన్ను ఓటు ఏమంటే అట్టేస్తా ఓటు? ఎవరి మీద వేయలేము కదా. అంతే కదమ్మా. ఇప్పుడు నువ్వు అన్నం పెడితే ఎప్పుడైనా గుర్తుంటావు. నువ్వు అన్నం పెట్టకుండా మట్టి వేసి పోమ్మానంటే ఎవరు రాలేము కదా మీ దగ్గరికి. తోపుడు బళ్ళు ఆ విధంగా ఎన్ని బండ్లు ఇచ్చుంటారు మాకు ఉదయ నియోజకవర్గంలో? నాకు తెలిసినంత వరకు మేము పోయిన బ్యాచ్ లో 200 బండ్లు ఇచ్చారు. 200 మంది తోపుడు బండ్లు ఇంజుమూరు గాని, కలిగిరి మండలం గాని, ఇంజుమూరు గాని నాకు తెలిసి ఇంకా తెలవకుండా ఇంకెంతమందికి సాయం చేసాడో నా దృష్టిలో మటుకి అంత సాయం చేసినా మేలే. అది అట్ట ఆయన్ని మనం వదులుకోలేము కదా. మరి మీకమ్మా మీ అభిప్రాయం? మీరు ఈసారి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారమ్మా? ఎట్లా ఉంది? కాకర్ల సురేష్ బాబుకే వేస్తాం, ఆయనకే వేస్తాం. మా ఓటు ఆయనకే. చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు కాబట్టి, జగన్ ఏం చేయలేదు కాబట్టి అందుకని చంద్రబాబు నాయుడుకి వేయాలని ఓట్లు.